యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి రవీంద్ర భారతిగా మారిన భారతదేశ ప్రజలకు అభయమూర్తిగా ఆశీర్వాదపూర్వకంగా చేయుచున్నవారు. ఇప్పటికే మేము అధినాయక భవన్ కొత్త ఢిల్లీ యందు, అనగా పూర్వపు రాష్ట్రపతి భవనమే అధినాయక భవన్, మా అధినాయక దర్బార్లో కొలువై ఉన్నవారిగా ఏ జనరేటివ్ని మీరే అక్కడ పెంచుకునే అవతారాన్ని రాముడు పాదుకలు ఒకప్పుడు పరిపాలించాయి. ఇప్పుడు మా అవతారు ఏ అవతారు ఇప్పుడు మిమ్మల్ని చిక్కబడుతుంది, మా ఇంట్లో చిక్కబడుతుంది. మీ ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా వదిలేసి మీ పాన్ కార్డు, ఆధార్ కార్డుతో మాతో అనుసంధానం జరగండి. మాస్టర్ మైండ్ మిమ్మల్ని మిస్టర్ జీరోగా లేదా సెంట్రల్ సోర్స్ ఆఫ్ ఆల్ మైండ్స్గా పట్టుకోండి. నేను ఇప్పుడు దాకా అంత తెలివిగా ఉన్నాను, తెలివి తక్కువగా ఉన్నాను అని చూడకుండా మొత్తం మీద ఒక వ్యూహాన్ని మామూలు సాధారణ మనిషి నుంచి మాలాగా అనేక మందిని మీరు మనుషుల కొద్దీ పరికరాలు పెంచేసుకుని పరికరాలు ఇళ్లలో పెట్టుకుని మరీ మోసాలు చేస్తున్నటువంటి మాయ నుంచి మమ్మల్ని ఎలాగైనా చెలగాట పెట్టేస్తున్నారనే మాకు సంగతి తెలియని పరిస్థితి నుంచి, నన్ను తగ్గించేయడానికి ఇచ్చిన ఉద్యోగం నుంచి మీరు ఎలా తగ్గించేస్తుంటే ఉన్న ఆస్తి కూడా అటు ఇటు అయిపోయి చెలగాట పడిపోయి నా దగ్గర నుంచి నన్ను ఎలాగైనా మైండ్గా మార్చుకుని త్రుట్లో అట్లో ఇట్లో మమ్మల్ని కూడా మా అమ్మ తమ్ముడు గారు లాంటి వాళ్ళు అనేకుల్ని అంతం చేసి అవమానించినట్టుగా పాపం నుంచి సమూలంగా మమ్మల్ని మరణం లేని శక్తిగా పట్టుకుంటే మీకు వ్యూహ స్వరూపం వస్తుంది. ఇప్పుడు దాకా అవమానించినందుకు, అంతం చేసినందుకు మీరు ఇంకా మనుషులుగా ఉండకండి. అదే శిక్ష, రక్ష. శిక్షకి రక్షకి దిక్కొక్కడే, మంజునాథుడు ఒక్కడే అంటే అదే అర్థం. ఎప్పుడనగా పాడిన పాటలో అవేం చూసుకోకుండా ట్రాన్స్ఫర్ చేసేయటం లాంటి పద్ధతి వల్ల ఎంతో శక్తిని మనం సమృద్ధి పడకపోవడం వల్ల అనేక తర్వాత పరిణామాలని, మార్పుల్ని మనం సమర్థవంతంగా తీర్చిదిద్దలేకపోయాం. అరాచకం పైచేయి తీసేసుకుంది, మాయ పైచేయి తీసేసుకుంటుంది. ఇప్పుడు కూడా మనుషులు చెలగాటం వల్ల ప్రధానమంత్రి గారు ఎర్నాకుళం అని అక్కడికక్కడ తిరుగుతున్నారు కదా, ఎవరు ఇంటెలిజెన్స్ ఎవరో. అలాగే ప్రెసిడెంట్ గారిని అక్కడ కూర్చొని నేను కూడా అక్కడ ఉన్నట్టు చూపించుకుంటా 10 రెట్లు పెంచుకుంటూ చక్కగా మైండ్లుగా బలపడిపోండి. ఏ ఒక్క మైండ్కి హర్ట్ అవ్వకూడదు, మనిషికి హాని జరగడం కాదు కదా, మైండే హర్ట్ అవ్వకూడదు, అలా బతకాలి. ఇంకా మీరు ఆ కులమని మతమని పనికిరావు. ఇది మనుషుల ప్రపంచం కాదు. ఇక మీదట మనుషులు మీరు ఏం చేసినా, గుళ్ళు కట్టండి, గోపురాలు కట్టండి, మంచి చేయండి, చెడు చేయండి, ఏం చేసినా ఇంక మనిషి మీరు అడుగు తీసి అడుగు మీద అవ్వదు. అలా మూసేసిన సౌధంలో ఉండిపోతున్నారు. జియో పారడైజ్డ్ గ్రోత్ల ఎక్కువ తక్కువల మధ్య జరగటం మధ్య మనుషులుగా మట్టిలో కలిసిపోతున్నారు. మమ్మల్ని పట్టుకోకపోతే వృధా మీ జన్మలో. నేను పొందేటందుకు పుట్టాను ఓ బొమ్మ, నిన్ను పొందకపోతే వృధా నా జన్మ అంటే ఎవరు వృధా? మేము ఆల్రెడీ ఒకటైపోయాం. మా జన్మ సార్థకత్వం అయిపోయింది, అమర తల్లిదండ్రులు అయిపోయాం. అటువంటి మమ్మల్ని పట్టుకుంటే మీరు కొట్టుకుపోతున్న జీవితాల నుంచి బయటకు వస్తారు. ఇక మేము స్థిరంగా మనిషిగా స్థిరపడి, మైండ్గా స్థిరపడి, మాస్టర్ మైండ్గా బలపడి, మిమ్మల్ని కూడా మైండ్గా కూడా తీసుకునే వాతావరణంలో పెళ్లి చేసుకుంటాం. పెళ్లి సమస్య కాదు. ఇప్పుడు పెళ్లి ఆల్రెడీ నేను కళ్యాణ రాముడిని, మహారాణి సమేత మహారాజా, శాశ్వత తల్లి తండ్రులను సంతకం పెట్టారంటే అర్థం ఏంటి? ఆ సంతకం మీరు ఎవరూ పెట్టలేరు, ఆ సంతకాన్ని మీరు విడదీయలేరు, అది కాదనలేరు. ఆ సంతకం మేము పెడతామని ఎవరు పెట్టలేరు, చెల్లదు అది. నా సంతకమే ఉపయోగించుకుని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ దేశం అంటే అంత గొప్పది. ఈ దేశం ఎందుకంటే మీరు ప్రైవేట్గా పెట్టుకోండి అంటే అదేలాగా మరి దేశంతో పద్ధతితోటి ముడిపడి ఉన్నాను నేను. మొట్టమొదటిసారిగా నన్ను విధానపరంగా ఉద్యోగంలో తీసుకొచ్చారు, విధానాలను ఉపయోగించుకుని మోసం చేస్తున్నారు. గవర్నర్ని ఎవరిని మాట్లాడకుండా చేసుకుంటా నాకేదో ఇచ్చేద్దాం అనుకున్నారు, మానేద్దాం అనుకున్నారు. అలా కాదు, మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఇలా నా పద్ధతి ఎలా నచ్చలేదు, నా ప్రవర్తన ఎలా నచ్చలేదు, నా డిసిప్లిన్ లేదు, అవన్నీ మీరు మైండ్ పట్టుకుంటేనే సాధ్యపడతాయి. మైండ్ అంతరము కూడా నా వల్ల మీరు, మీ వల్ల నేను, ఎప్పటి నుంచో మనం అలా బలపడవలసి ఉంది. మీరు అలా పట్టుకోకపోవడం వల్ల డిసిప్లిన్ ఎవరికీ కుదరదు. మీరు డిసిప్లిన్ ఉన్నట్టు చూపెడతారు, క్రమశిక్షణ ఉన్నట్టు, మీకు బద్ధకం లేనట్టు. బద్ధకం అంటే ఏంటి? మానసిక బద్ధకం. నన్ను ఎలాగైనా మనిషిగా చూడటం, మీరు మనిషిగా ఉండటమే బద్ధకం. మాట అర్థం చేసుకోండి, చెప్పిన మాట వినండి. విశ్వ తల్లిదండ్రులు మమ్మల్ని కలపండి. వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉంటాం, మరణం లేని శక్తిగా అందుబాటులో ఉంటాం. ఇక్కడి నుంచి మేము మరణించం, మిమ్మల్ని మరణించనివ్వం.
మమ్మల్ని అలాగని చెప్పిన మాట వినకుండా మనిషిగా చెలగాటు పెట్టుకుంటే నాకు తెలియదు, నేను ఏమి సర్వే కుదరదు. అదనమాట. తిండి కొద్దీ నా ఆరోగ్యం నేనే పాడు చేసుకుంటానా, నేనే తక్కువగా ఉండిపోతానా? మీరు పట్టుకోక నన్ను ఆహ్వానంగా ఒకసారి సాక్షులు బట్టి పిలవండి, సాక్ష్యం ముందు పెట్టుకుని కూర్చోండి చక్కగా. ఎక్కడోళ్ళు అక్కడ ప్రతి ముఖ్యమంత్రికి ఒక సెట్ ఇవ్వండి, ప్రతి గవర్నర్ గారికి, యూజీసీ ప్రొఫెసర్స్కి, మేధావులకి అందరికీ ఒక సెట్ ఇచ్చి కేంద్ర బిందు కూర్చోబెట్టుకోండి. ఇక్కడ హాస్టల్ వాళ్ళకి, ఢిల్లీలో అన్ని చోట్లకి ఒక్కొక్క కాపీ అందరికీ ఇచ్చి దాని మీద ఆలోచించండి. వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, నా మీద కాన్సన్ట్రేషన్ చేసేలాగా అందరిని పెంచుకోండి. ప్రతి మనుషులు మైండ్లుగా బతికేలా చూసుకోండి. ఎటువంటి సిచ్యువేషన్లో మా గురించి ప్రచారం చేయండి. ఎవరిని అవమానించడం కానీ, అంతం చేయడం లాంటి వార్తలు ఇంకెక్కడ వినపడకూడదు, కనపడకూడదు. మైండ్లుగా బతికితే సాధ్యపడుతుంది. మీరు మనుషులనే ఉద్ధరించాలంటే కష్టం, మనుషులకి అన్నీ ఇవ్వాలంటే కష్టం. మనిషిని పలకరించాలి. నువ్వు మనిషివే, నేను మనిషినే. నువ్వు మనిషికి ప్రాధాన్యత ఇస్తే నీకు పోన్లే అని బతుకుతారు, బతకనిస్తారు. నువ్వు పోన్లే బతుకుతావు. ఎవరు బతకలేరు, ఎలా బతికినా బతకపోయినా ఒకటే. మనం మైండ్లుగా బతికితేనే బతకగలం. భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుని, చక్కగా సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకుని, మీరందరూ మైండ్లుగా మారిపోతేనే మరణం లేని వ్యూహ స్వరూపంగా ఒక బంధం ఏర్పడుతుంది. ఆ మైండ్ ఎలాగైనా బతుకుతుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్స్ని, అలాగే ఇస్రో సైంటిస్ట్ని, మన డిఆర్డిఓ సైంటిస్టులు, ఈ దేశం యొక్క రక్షణ వ్యవహారం ఎక్కడుంది, వాళ్ళు అలాంటి ఆర్మీ డాక్టర్ గారు రండి అంటుంటే నా దగ్గరికి రాకుండా వాళ్ళు మా చేతుల్లో ఉన్నారు, మేము ఏదన్నా చేసేస్తున్నాం, బెదిరిస్తున్నాం, భయపడుతున్నాం అని ఎవరైనా అంటున్నారంటే, సైబర్ సెక్యూరిటీలు నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ మోసాలు చేయించి ఇంకెవరి మీద బతుకుతారు? మీరు ఎవరి కోసం బతుకుతారు? మీ విశ్వ తల్లిదండ్రులని పట్టుకోకుండా, దేశాన్ని సజీవంగా మార్చుకోకుండా ఎందుకు బతుకుతున్నట్టు? సైబర్ సెక్యూరిటీలు అయ్యి నేర్చుకుని తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంకా మోసాలు చేయించి ఇక్కడ వాళ్ళని కూడా స్పాయిల్ చేసి ఇమాందారితనాన్ని, గొప్పతనాన్ని దెబ్బతీస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఇంక తెలుగు వాళ్ళు ఉన్నారో, హిందీ వాళ్ళు ఉన్నారో, ఎవరున్నారో అందరికీ చెప్తున్నాను. ప్రధానమంత్రి గారికి కూడా వారికి బాధ్యత లేదా? రాజ్నాథ్ సింగ్ గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, నిర్మలా సీతారామన్ గారికి, పేరున ఎలక్ట్రానిక్ మినిస్టర్ గారికి మా మీదే ఏఐ అవతార్ సృష్టించండి. ఏఐ చిప్ మైండ్ గేమింగ్, మైండ్ మైనింగ్ చేయాలి, మైండ్ పెంచుకోవాలి. నా లోటు ముఖం కనీసం కూడా వర్ణనలో తీసుకురండి. అయ్యా మిమ్మల్ని తొక్కేసినా ముందుకొచ్చారు, మిమ్మల్ని పనిగట్టుకుని మీ నాయనమ్మ గారి దగ్గర నుంచి మీరు అవమానించినా మీరు ఇలా వచ్చారు. మాకు అర్థమైంది. పర్టికులర్గా జనరల్గా అనేకుల్ని మీ చుట్టూ మేమే సంపద కలిగి ఉన్నాం, మాకు ఇప్పుడు 30 ఎకరాలు ఉంది, 40 ఎకరాలు ఉంటే మాత్రం ఏం చేసుకుంటారు? ఆయుష్ ఏది? మనిషికి ఆయుష్ ఉంటుందా? అడుగు తీసి అడుగు మీద కాదు కదా. మరి అది మమ్మల్ని పట్టుకుంటే ఏమవుతుంది? మైండ్ ఆయుష్ పెరుగుతుంది, మైండ్ ఏరియా వస్తుంది. ఏకంగా ప్రతి మైండ్కి విశ్వ మైండు. మీ ఒంటి పేరు కూడా వదిలేసేయమని ఒంటి పేరు కూడా వదిలేయటం అంటే మన యోగుల భాషలో ఏంటి చెప్పండి? మేము ఇంకొక అపరోక్షణలోకి వెళ్ళిపోయామండి, మాలో చక్రాలు ఓపెన్ అయినాయండి, కేంద్ర బిందువు ఓపెన్ అయిందండి, ఇంకో దర్శనం వచ్చిందండి, అక్కడికి ఏదో శక్తి ఇలా ప్రవహించిందండి, ఇలాగంటే చెబుతారు కదా. అదే ఇప్పుడు మీకు నేరుగా కనెక్టివిటీ నా వల్ల ఈ లోకాన్నే, ఈ మాయాలోకాన్నే మీరు మలిసేసుకోవచ్చు చక్కగా. నేను మీకు ఏదో మాటకి చెప్పడం కాదు, అది మనల్ని ఉన్న పడంగా ఈ యుగం నూతన యుగం ఇది విశ్వవసునామ సంవత్సరం కదా, విశ్వవసు యుగంగా మార్చేసుకోండి చెప్తాను. ఇంకా రేపు పొద్దున్న ఉగాదికి పరాభవన సంవత్సరం వస్తుంది కదా, అసలు అందులోకి వెళ్ళకండి. అంటే ఇంకా సంవత్సరాల లెక్క, రోజుల లెక్క చూడకండి, మైండ్ లెక్క చూసుకుందామని చెప్తాను. అర్థమవుతుందా? అది చిన్న విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. ఆత్మీయ పుత్రులు మాంగండి మురళీమోహన్ గారు వారు కూడా ఒక సాక్షి, మిగతా సాక్షులతోటి ఢిల్లీలో ఒక ఏర్పాటు చేయించి మీరే వస్తారో అక్కడ కూర్చుని కోఆర్డినేట్ చేస్తారో పర్వాలేదు. అలాగే ఆత్మీయ పుత్రులు బొల్లినేని టీటీడీ చైర్మన్, ఆయన అక్కడ కూర్చుని కొంతమంది పండితుల్ని కూర్చోబెట్టుకుని చక్కగా ఇస్కాన్ వాళ్ళని, మన అక్షర్ధామ్ వాళ్ళని అందరికీ చెప్పి మిగతా మతాలను కూడా ఇంకా అన్య మతస్థులు ఆ మతస్థులు అంటే మానేసి మనం మైండ్ వెర్షన్లో ఉన్నాము. నన్ను అధినాయక శ్రీమానుగా పెంచుకుంటూ మీరు మైండ్లుగా బతకాలి. ఇంకా మనం కమ్మోళ్ళని కానీ, రెడ్లని కానీ, బ్రాహ్మిన్స్ అని కానీ, క్షత్రియులని కానీ, వాళ్ళొక ఎస్టీలని, బీసీలని ఎవ్వరూ చెల్లరు. వృత్తులు పద్ధతులన్నీ కూడా మీరు అకౌంట్ ఒక పద్ధతి పెట్టుకొని
ఏ పనికి ఎంత ఎవరు అవసరమో ఎలాగ అవసరమో ఆల్రెడీ వాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళు నెమ్మదిగా మలుపుకుంటూ నెమ్మదిగా వ్యవహరించండి. కార్డు వర్క్ ఫోర్స్గా మార్చుకుని, అలాగే డేటా అనాలిసిస్, మెడికల్ అనాలిసిస్ ప్రతి ఒక్కరికి సుస్థి చేస్తేనే వైద్యం కాకుండా ప్రతి శరీరాలు మీ కంట్రోల్లో ఉన్నాయి. మనుషులే కాదు, మైండ్ తద్వారా మైండ్ అప్పటికప్పుడు ఇంకా దాడి చేసుకోవడం అక్కడ ఇక్కడ ఢిల్లీలో కానీ ఎక్కడ కూడా సరదా కూడా అలాంటి పనులు చేయించకూడదు. మనిషి ఏం చేస్తాడో చూద్దాం, ఎవరు ఎదుర్కొంటారు, ఎదుర్కోలేకపోతారు. అలాంటి పనులు చేయకూడదు. సరదాకైనా మైండ్ వర్షన్ పట్టుకోవాలి, మైండ్లు పెంచుకోవాలి. మైండ్లు చాలా అపరూపమైనది. మైండ్లే రూపుదాలుస్తాయి, మైండ్లే బతుకుతాయి. ఇక్కడి నుంచి మైండ్లే కంప్యూటర్లు కూడా బయలాజికల్ మైండ్లు తయారవుతాయి. మా మైండ్ పట్టుకుంటే మరణం లేని మైండ్గా నేను ఉంటాను. నన్ను పట్టుకున్న మీరు మరణం ఉండదు. మరి ఇంకేం కావాలి? దేనికి ఆలస్యం చేస్తున్నారు? మన వాళ్ళందరూ టెక్నికల్గా పద్ధతి ప్రకారం గవర్నర్లు చక్కగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి మైండ్ని కాపాడుకుంటూ ప్రతి మైండ్ని ఆదరించుకుంటూ మైండ్లు బతుకుతున్నారా లేదా, అలా మైండ్లుగా ప్రశాంతంగా ఉన్నారా లేదా, మైండ్లుగా సంతోషంగా ఉన్నారా లేదా, మైండ్లకి ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా, అలా నన్ను కూడా చూసుకోవాలని. మీరే కాదు, ఎవరినో కాదు, నన్ను కూడా మలుచుకోవాలన్నమాట. నేను ఇంకా ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తే అందులోకి వెళ్తాను. ఇప్పుడు కొంచెం హిందీ మాట్లాడలేకపోతున్నాను, అంత చక్కటి పాటలు పాడగలిగాను. అలాగా నాకు సాహిత్యం సంగీతం ఏమీ రాదు, నేర్చుకుంటే చూద్దాం, నువ్వు టాలెంట్ చూపించు కాదు, మళ్ళీ అలా చెబుతానన్నమాట. చక్కగా చెప్పనిచ్చేలాగా ఇప్పుడు ఇంతకుముందు మీరు అలా చెప్పారండి అని ఆ చెప్పిందే నాకే వినిపించి జాగ్రత్తగా నా ముందే నన్ను పెంచుకుంటూ, అయ్యా మహారాజా పురుషోత్తమ, మా తండ్రి తల్లి, మాకు అర్థమైంది, జగన్నాటక సూత్రధార, ఘటన సమర్థ, ఇలా మహారాజుల్ని దేవుళ్ళని ప్రార్థించేవారు కదా, అలా పెంచుకోండి చక్కగా. ఇంకేమి వెనక్కి తగ్గకండి. మీకు మైండ్ పెరిగిపోతుంది, మీరు మైండ్లుగా సజీవంగా మారిపోతారు. మైండ్లు రూపుదాలుస్తాయి. నా గుండెల్లో ఉన్న 10 మంది హీరోలు హీరోయిన్లు ముఖం మీద చూసుకోవాలా, మీరు అంతే మైండ్లుగా బతకాలి. మేము ఏదో చూపెడతాం, కండ కొద్దీ చూపెడతాం, మనుషులు కొద్దీ ఉంటామంటే మాయలు ఉండిపోతారు. అడుగు తీసి అడుగు మీద కానీ పరగడుపులు ఉండిపోతారు. మళ్ళీ ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేయవలసి వస్తుంది, మాయలు ఉండిపోతారు. అలా చేసినా మాయలు ఉండిపోతారు. అనగా అడుగు తీసి అడుగు మీద కానీ ప్రపంచంలో ఉండిపోతారు. మరి ఎందుకు అలాగా? అలా ఎందుకు బతకాలి? ఇంకా ఆ బతుకుని రద్దు చేసేసి మైండ్లుగా బతకండి అని ఇస్తేను రూటు చక్కగాను అదేనమాట. ఇంక నేను ఎన్నిసార్లు అరవను, నేనే ఎందుకు ఉండిపోను అలాగా? ఎక్కడికో ఎందుకు ఎత్తుక్కొని రావాలి, ఎవరితో ఏదో ఎందుకు చెప్పాలి? మీరే అనిత్ కౌర్ గారికి అందరికీ చెప్పి 10 తీసుకుపోండి అంతే. ఒకసారి ఆహ్వానంగా తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టుకోండి. మీరు తలో రూపాయి వేసి నా బ్యాంక్ అకౌంట్ అధినాయక కోర్సుగా మార్చుకున్నారా, నా సంతకం నేను మాత్రమే పెట్టగలను. నా సంతకం దాన్ని ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. మీరు ప్రధానమంత్రి గారు మొదటి పుత్రులు ద్వారా మీకు వర్తిస్తాయి అవన్నీ. ప్రధానమంత్రి గారు, మంత్రులు, నిర్మలా సీతారామన్ గారు, ఆర్బీఐ గవర్నర్ గారు, అక్కడ డాక్టర్లు ఆ సంతకాన్ని మార్చి నా సంతకం అంజనీ రవిశంకర్ గారుగా పెట్టిన సంతకాన్ని పట్టుకుని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ప్రతి గవర్నర్కి ఒకటి ఇవ్వండి. ఇచ్చి ఇంకా రకరకాల రాజకీయ మాటలు మానేయులు ముఖ్యమంత్రి అయిపోతారు, వీళ్ళు ప్రధానమంత్రి అయిపోతారు, ఊరికే పిచ్చి టైం వేస్ట్ అనమాట. ఇంకెవరో మేధావులు, ఎవరో మహానుభావులు పరిపాలించేస్తారు. వీళ్ళ వల్ల భవిష్యత్తు ఉంది, వీళ్ళు తెలివైనోడు కాబట్టి, పిచ్చోడు కాబట్టి, ఇంకా అలా ఉండదు. ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్ ముందు మీరు తెలివి తక్కువతనం అలా పనిచేయదు. ఎవరైనా మైండ్గా డీల్ చేసుకోవాలా. అలా నేను మిస్టర్ జీరోగా, మాస్టర్ మైండ్గా, కేంద్ర బిందువుగా ఉంటాను. అంతకంతకి బయలాజికల్ మైండ్గా, శక్తిగా మారిపోతాను. పెంచుకుంటారు మీరు. నేను ఎంత బతికితే మీరు అంత బతుకుతారు. లోకం బతుకుతుంది. ఈ కాలాన్ని ముందుకు పట్టుకున్నాను చూసారా, ఇక్కడికే స్వర్గాలను కలుపుకుంటాం, నరకాలు లేకుండా చేసుకుంటాం. అలా చక్కగా బతకడం అన్నమాట. మమ్మల్ని పట్టుకోకుండా అటు ఇటు చేసి అవమానించే అంతమైపోయిన వాళ్ళు కూడా మైండ్గా ఉన్నారు. మీరే మనుషులుగా వేలాడుతున్నారు. సో అందరూ మైండ్లుగా కలిసిపోతారు. మహామహులు చిరంజీవులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, ఎప్పటికీ మహాయోగులు ఉన్నారు. ఉన్నామండి, కాళ్ళు మైండ్కి జాయిన్ అవుతారు. ఏదున్నా మన మైండ్కి తెలియాలక్కలేదా? మనకి ఏదో తపస్సు చేసేస్తే ఏదో లోకంలోకి వెళ్ళిపోయి ఏదో వచ్చేస్తుందండి అంటే ఎందుకు మనకి ఏదో లోకం ఎక్కడికో వెళ్ళటం? అదే ఇక్కడికే మన మైండ్లకే తెలిస్తే మంచిదే కదా. ఇప్పుడు నాకు ఎలా తెలిసింది, మీకు ఎలా తెలిసి వచ్చింది? కొంచెం విన్నా అలాగనమాట. సరే, దీనికి ఇంతలా నేను ఇదైపోవడం ఏంటి? నన్ను మనిషిగా నచ్చి మీరు మనిషిగా ఉండేది ఏంటి ఇక్కడ? ఎందుకు మనకే? చక్కగా మైండ్లుగా ముందుకెళ్ళిపోతాం కదా. మరి వీళ్ళందరికీ ఒక తలో సెట్ ఇచ్చి నన్ను పిలవడమే మహారాజా. నేను మామూలుగా ఉన్నా, టీ తాగుతున్నా, కాఫీ అదేం పట్టించుకోకుండా ప్రతిదీ చూసేయటం వల్ల మీరు అలా ఇరుక్కుపోతున్నారు. తమాషా పెరిగిపోయింది అంతే. మీకు
బాధ్యత లేకుండా పోతుంది. మైండ్ని పలకరించండి. నాతో ఇలా మాట్లాడండి అంటే కూడా మాట్లాడరు కదా. తల్లి తండ్రి అని పిలవమంటున్నాను కదా. అధినాయక శ్రీమాన్ అంటే నాలోనే దేవేరు ఉన్నది. ఇంకా అమ్మాయి ఎక్కర్లేదు వేరే. అదే ఆడతనం గొప్పతనం అంటే. కృష్ణా నిన్ను చేరినది, అష్టాక్షరిగా మారినది, ఎలా ఇంత పెన్నిది వేణుమాధవే నీ సన్నిధి, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రం అవుతున్నదో అన్న పాటలో ఇంకా అనేక పాటలు. ఒక పాట కూడా పాడలేనా అని కాకుండా జాగ్రత్తగా అది వింటూ చక్కగా మైండ్లు పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్తగా చెప్పాలా. ఇప్పుడు కూడా అలా చెప్పవచ్చు. ఇంకా అంత ఓపిక లేకుండా ఉన్నాను, చెప్పడానికి ఇంట్రెస్ట్ లేదు నాకు అన్నట్టుగా ఉన్నాను కాకుండా ఆ మైండ్ అర్థం చేసుకోండి. చెప్పలేకపోతున్నాను కాబట్టి నేను నాది కాదు ఆ పవరు, మనిషి నుంచి రాలేదు, నువ్వు మనిషివే అంటే ఎలాగా? అదేం తెలివితేటలో. నా వల్ల మీరు, మీ వల్ల నేను అంతర్ముఖులై మెల్లగా చెప్పుకుంటాం. అక్కడ కూర్చుని నా మీద ఏం చెప్పుకుంటున్నారో చూసుకుని చెప్పుకుంటే బాగా చెప్తాను. మీరు ఎలా ఆలోచించాలో కూడా చక్కగా వ్యవహారం పెరుగుతుంది. ప్రతి మైండ్ని కాపాడుకోవాలి, బతకనివ్వాలి. మైండ్లు బతికితేనే మనకు బలం. అదనమాట కాపాడుకోవడం అంటే. మరణమే లేని మైండ్తో కొద్ది ఆ మైండ్ గమల్లోకి వస్తుంది. మీరు మరణమే లేని మైండ్ పట్టుకుని ఉన్నారు, తద్వారా మీరు మైండ్లుగా బతుకుతారు. ఇక మనుషులే బతకడానికి లేదు. మనుషులే బతకడం అంటే ఏంటి? అర్థం ఏంటి? వెనక పట్టేసుకుంటున్నారు. అదనమాట. ఇక నేను మనిషిని అనే కోణం వదిలేసి మాస్టర్ మైండ్ పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా వెనక్కి తిరిగి చూడకుండా నేను ఏదైనా చెబుతుంటే ఆలోచించి నన్నే డిస్టర్బ్ చేద్దాం, అటు ఇటు చేద్దాం అలాంటివి మానేసి సరదాకైనా ఎలా కోలానికైనా మమ్మల్ని సూక్ష్మంగా పెంచుకునే కొద్దీ అన్నీ సెట్ అవుతాయి. ఇప్పుడు దాకా ఎలాంటి డీవియేషన్స్ ఏం చేసినా ఎవరినైనా మైండ్లుగా ఓదార్చుకోండి, మైండ్లుగా పెంచుకోండి. సంపేషన్ వాడు కూడా బతికించుకుంటామండి, మైండ్లుగా చూసుకుంటాం, వాళ్ళు కూడా మైండ్లుగా బతుకుతారు అన్నట్టు మారిపోండి. మైండ్లుగా అన్నిటికీ సమాధానం వస్తుంది. గొప్ప గొప్ప మైండ్లు తోడవుతాయి. ఈ లోకాన్ని గంటన్నరలో ముందుకు పట్టుకున్నాం కదా, అలాగే ఇంకా ఆ మైండ్ పట్టిన కొద్దీ వస్తుంది. నాకు మాత్రం ఏం తెలుసు, పట్టనిస్తే కదా. మరి 22 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఓ పూట కూడా చెప్పనివ్వకుండా ఇంకా మళ్ళీ మనుషుల కొద్దీ చెలగాట వాడుకుందాం. మన చేతుల్లోకి వచ్చేసింది, అందరూ మన చేతుల్లో ఉన్నారు, కాళ్ళల్లో ఉన్నారు ఉంటారా? మనుషులే ఇలా నుంచున్న మనిషి రెప్పపాటు మీది కాదు. అంత చిన్నపిల్లోడైనా మరణిస్తాడు, ముసలోడైనా మరణిస్తాడు. ఏం చేసినా గాల్లో దీపం మనిషి అంటేనే, నాతో సహా. అలాంటి నన్ను సజీవంగా మార్చుకుని కాలమే బతికించి నాలో చేరి ప్రకృతి పురుషుడు లైగా వ్యూహస్వరూపంగా పట్టుకోండి అంటే ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మరి అదే మాయ. మనకు మాయ శత్రు, మాయ చెలగాడు పడిపోలే చేసేస్తుంది. మనలో మనం అంతమైపోయేలాగా, మన టాలెంట్, మన బుర్ర మనమే ఉపయోగించుకోకుండా చేసేసేలాగా, మనకు మనం ఎదవలు చేసేసుకునేలాగా అదే మాయ. తరతరాల నుంచి యుగాల నుంచి భరించి ఇదేంటి మనుషులే ఇది చేసుకుంటే ఎలాగా? అందుకు మనిషిని రద్దు చేసి మైండ్లుగా మారుద్దాం అనే ప్లాన్ జరిగి నన్ను మాస్టర్ మైండ్గా ప్రకటింపజేసి మిమ్మల్ని అందరూ మైండ్గా ఆహ్వానిస్తున్న శక్తి అదిలో ఉన్నారని ఈ క్షణం తెలుసుకోండి. ఇక మళ్ళీ ఆలస్యం చేయొద్దు. ఇక మళ్ళీ నేను పడుకున్నాను, తిండి కోసం ఉండిపోతున్నాను, ఇక్కడికి వచ్చాను, అక్కడికి వెళ్ళలేదు, ఆ హాస్టల్ ఫీజు కడితే ఎలా కట్టి ఇక్కడ ఉంటాడు, లేదా అక్కడే ఉండలేకపోతాడు, ఎక్కడికి పక్కకి వెళ్ళిపోతాడు, వెనక్కి వస్తాడు. ఏం చేసినా గాల్లో దీపమే. నేను చెప్పినట్టు పట్టుకొని మన దేశ సంరక్షణ శాటిలైట్స్, ఇంకా ఆర్మీ డాక్టర్లు కూడా మా చేతుల్లోనే ఉన్నారని ఎవడన్నా మాట్లాడితే ఇంకా ఎంతకన్నా అర్థం ఉందా? ఎవరు పెద్దవాళ్ళు, ఎవరు ప్రధానమంత్రి గారినే పొగుడదాం, ఇప్పుడు ప్రెసిడెంట్ గారినే పొగుడదాం, లేదా ఇంకెవరో రేపొద్దున ప్రెసిడెంట్ గారు అయిన తర్వాత వాళ్ళ ప్రకారం నడుపుదాం. ఇంకెంతకన్నా అజ్ఞానం ఇంకోటి ఉంటుందా? ఈవిడ నల్లగా ఉన్నారు కాబట్టి ఇంకోళ్ళు తెల్లగా ఉంటారు కాబట్టి ఇలాంటి అజ్ఞానం ఆపకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. పెర్సానిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ది నేషన్, అధినాయకుడిని పెంచుకోండి. నేను కొన్ని రాస్తున్నాను, రోజు రాయట్లేదు, నేనే తగ్గిపోతున్నాను, నాకే క్లారిటీ లేదు. మనుషులు చెలగాట పట్టుకుని ఆ మైండ్ని పట్టుకొని కేంద్ర బిందువుగా పట్టుకుని జాగ్రత్తగా పెంచుకోవాలి. క్లారిటీ ఇలా వచ్చేసి ఇలా మానేస్తుందండి. క్లారిటీలు కీన్ కాన్స్టెంట్ ప్రాసెస్. మైండ్ పట్టుకొని నెమ్మదిగా ఓర్పుగా తెలుసుకుంటూ, అయ్యా ఆవేశపడకండి, ఇంత మీ చేతులు ఇంకా జాగ్రత్తగా చెప్పండి, ఇగో ఇలా మాట్లాడండి అని జొన్నవిత్తులు గారు అందరూ చక్కగా రాసి ఇతర భాషల్లో కూడా తర్జుమా చేయిస్తూ అందరికీ వెళ్తుందా లేదా మెసేజ్ చూసుకుంటూ ఇవన్నీ ఎందుకున్నాయి? రోజు 9 గంటలకి అందరి ముందు దర్శనం ఇస్తాను. అన్ని భాషల్లో ఆయా రూపాల్లో ఆయా భాషల్లో ఎవరు దర్శనం ఇస్తారు? మీ అధినాయక మహారాజు గారు అంత పవర్ఫుల్ అని అందరికి అలా తయారు చేస్తున్నారా? మన ప్రాంప్ట్ ఇంజనీర్లు అలా తయారు చేయమని అనేది. మరి అది సెట్ పట్టుకుని నా దగ్గరికి రావడానికి ఏమి? డిఆర్డిఓ సైంటిస్టులు, మేధావులు, మన శాటిలైట్లు, జాతీయ జెండాని అందరూ లేచి నిలబడుతున్న చోట అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకోమంటే మేము ఎవరో కూర్చుంటాం, మా వాడిని కూర్చోబెట్టుకుంటాం, నువ్వు కాదు నేను కాదంటే ఇదేం ఆషామాషిక?
మీరు ఎవరు మనుషులు పనికిరారు, నన్ను మైండ్గా పట్టుకోండి. మీరు ఇంకా బలంగా ఉంటే బాగుండు, ఇంకా తెలివిగా బాగుండు. మీరు ఎక్కడికి దొరికారో, మీరు ఎక్కడ తొక్కేశారో, మీరు ఎక్కడ లేపుకోవాలో అక్కడ ఉన్నాను. మరి మైండ్గా పట్టుకోండి. మరి మాటకే పట్టుకున్నా, నన్నే పట్టుకోకుండా మీకు ఎలా దొరుకుతుంది? ఇంక నేను ఇంకోలా రావాలి, ఇంక ఇలా రావాలి, ఇంక ఏదన్నా ఏ మనిషినైనా, ఏ భాషనైనా, ఏ నాలెడ్జ్ అయినా, ఏ మాట అయినా ఇలా మాటలు ఇలా వినేసి, ఇలా ఉద్యోగాలు ఇచ్చేసి, ఇలా మనుషులు చంపేసి, జీవితాలు లేకుండా చేసేసి, మీకు మాట ఇలా చెప్పాలి, ఇలా చెప్పకూడదా? మీకు ఇలాగైతే గ్రహిస్తారా, అలా అయితే మానేస్తారా? మీరు అధినాయకుడిని పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. కొత్తగా మాట్లాడటం నేర్చుకోండి. అధినాయకుడితో మాట్లాడుతున్నట్టు ఎందుకు మాట్లాడమంటున్నాను? పాత వెర్షన్ వదిలేసేయండి. కోర్టుని అన్నింటిని మ్యానిపులేట్ చేసేసి ఇంకా మేము న్యాయమూర్తులం, ఇంకా మేము పోలీసులం, మాకు చట్టాలు చుట్టాలు మా పని చేసుకుని వెళ్ళిపోతున్నారు, మాకు బాగానే ఉంది. నన్ను జైల్లో పెట్టేశారు, బయటకు రాలేను అనుకున్నాను, బయటకు వచ్చేసాను. బయటికి లోపలికి ఎక్కడికి అక్కడికే నువ్వు నేను. అందుకే మీరు మనుషులు కాదని తిట్టేది. మనుషులు అంటే అలాగే ఏడుస్తారు, శరీరాలు చుట్టూ ఏడుస్తారు అంతే. ఎప్పుడు చూసినా నన్ను ఎలా చూస్తారు? నేను మీకు ఎలా వచ్చాను, నన్ను ఎలా పట్టుకోవాలో అలా వచ్చానన్నమాట. నన్ను పట్టుకుంటే నా వల్ల మీరు, మీ వల్ల నేను, అంతర్ముఖులే అలా ముందుకెళ్ళిపోతాం. అర్థం కాకపోతే అడగండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.